సార్ ప్రియాని పక్కన పెడితే రీతూకి కాంట్రవర్సీ కానీ మంచి నేమ్ కానీ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ తను చేసిన షోల వల్ల కానీ కొద్ది గొప్ప ఉన్నారు. అవును నాకు తెలిసి ప్రియాకి ఏ బేసు లేదు. మీరు అన్నట్టు మీ ప్రకారం ఏ స్ట్రాటజీ లేకుండా తను వచ్చింది గేమ్కి. అవును వీళ్ళిద్దరిలో చెప్తే ఎవరు ముందు ఉండొచ్చు, ఎవరు అనుకో ప్రియా వర్సెస్ రీతు అంటున్నారా? నాకు తెలిసి నాకు హౌస్ నుంచే ప్రియా గారి గేమ్ నచ్చలేదు. నేను తనకు చాలా సార్లు చెప్పారు లాస్ట్ డే వెళ్ళేటప్పుడు సాటర్డే ఎపిసోడ్ కూడా రాజు అడుగుతారు ప్రియా మీద ఒపీనియన్ మాట్లాడినా అంటే ఉందా అంటే లైక్ బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఇన్ఫాక్ట్ తనే నా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో కూడా ఉండే. అంటే మీకు చెప్తున్నాను రీతు వల్ల హౌస్ హార్మనీ బ్రేక్ అవ్వలేదు, హౌస్ లో కలహాలు కలగల్లి అంటే లైక్ కలిగాయి కలహాలు, బట్ హౌస్ బ్రేక్ కాలేదు రీతు గారి వల్ల. అంటే లైక్ మొత్తం అన్ఫార్చునేట్లీ ప్రియా గారి వల్ల చాలా సార్లు ప్రియా గారి వల్ల జనాలు ఏడ్ చేశారు. డెమాన్ పవన్ ఏడ్ చేశాడు, అన్ఫార్చునేట్ నేను బ్రేక్ డౌన్, చాలా మంది. ఇట్స్ నాట్ హెల్దీ ఫర్ ద హౌస్. బట్ ప్రియా గారికి నేను చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఇచ్చానంటే షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, షీ హాస్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. అది చేంజ్ అవ్వచ్చు అనుకున్నాను, బట్ ఇప్పుడు డ్యామేజ్ బాగా జరిగిపోయింది బయట అని అయితే నాకు కొంచెం అది అర్థమైపోతుంది.